హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు రీసెంట్గా ఒక కామెంట్ వచ్చింది. అదేంటంటే క్యూటియా పైన్ ట్యాబ్లెట్ గురించి చెప్పమని. ఈ ట్యాబ్లెట్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఇలా ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే మీకు ఏ ట్యాబ్లెట్ గురించి అయినా తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ ఈ క్యూటియా పైన్ ట్యాబ్లెట్ ఎందుకు ఉపయోగిస్తారంటే సైజోప్రీనియాకి ఉపయోగిస్తారు. సైజోప్రీనియా అంటే ఏంటంటే మతి భ్రమ. అలాగే ఇంకో పేరు ఏమంటే పిచ్చి అని కూడా అంటారు. సో అంటే పిచ్చి పట్టిందనేం కాదు, ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయడం, ఎక్కువ ఆలోచించడము, ఇది ఒక మానసిక వ్యాధి. అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే ఒక డిప్రెషన్, ఎక్కువ ఒత్తిడికి లోనవ్వడము. సో ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డాక్టర్స్ ఈ ట్యాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అలాగే మేనియా డిజార్డర్, అలాగే ఈ ట్యాబ్లెట్ మ్యానిక్ ఎపిసోడ్స్ కూడా ఉపయోగిస్తారు. అసలు ఈ మ్యానిక్ ఎపిసోడ్స్ అంటే ఇప్పుడు ఏంటో తెలుసుకుందాము. మ్యానిక్ ఎపిసోడ్స్ అంటే ఏంటంటే బిహేవియర్లో చేంజ్ రావడం, అంటే ప్రవర్తనలో మార్పు రావడము. నెక్స్ట్ ఎటువంటి ప్రవర్తనలు అంటే మనం ఏదైనా ఒక దాని గురించి సరిగ్గా ఆలోచించలేకపోవడం, ఏదైనా ఒక పని ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకుంటాము, నెక్స్ట్ వెళ్దామా వద్దా అని ఒక డైనమోలో ఉంటారు. సో అది బిహేవియర్లో చేంజ్ రావడము. నెక్స్ట్ ఏ దాని గురించి అయినా ఇప్పుడు ఒక పని గురించి మనం నేర్చుకోవాలనుకుంటూ ఉంటాము, ఒక వర్క్ నేర్చుకోవాలనుకుంటూ ఉంటాము, ఆ వర్క్ మీద ఫోకస్ చేయలేకపోవడము. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ ట్యాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అలాగే కొంతమందికి ఎక్కువ నమ్మకాలు ఉంటాయన్నమాట. సో ఈ నమ్మకాలు ఉన్న వాళ్ళకి, అలాగే హెలుసినేషన్స్ అంటే లేనిది ఉన్నట్టు ఊహించుకోవడము. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ట్యాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేస్తారు. నెక్స్ట్ ఏదైనా ఒక పని గురించి ఎక్కువ ఆలోచించడము, అలాగే చిరాకు పడటము. సో ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ట్యాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో వీటిని అన్నిటిని ఏమంటారంటే మ్యానిక్ ఎపిసోడ్స్ అంటారు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్న వాళ్ళకి ఈ ట్యాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేస్తారు. కమింగ్ టు ద డోస్, ఈ ట్యాబ్లెట్ డోస్కి వచ్చామంటే వేరే వేరే డోసెస్లో ఉంటాయి. అంటే 25 mg, 50 mg, అలాగే 100 mg. సో 25 mg, 100 mg, 50 mg. సో ఇలా డిఫరెంట్ డోసెస్ ఉంటాయి. అది పేషెంట్ కండిషన్ బట్టి డోసు చేంజ్ చేస్తారు. అలాగే బరువును బట్టి కూడా మారుస్తూ ఉంటారు డోసు. నెక్స్ట్ ఈ ట్యాబ్లెట్ ఎప్పుడు తీసుకోవాలి, అలాగే ఎలా తీసుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాము. యాక్చువల్లీ ఈ ట్యాబ్లెట్ నైట్ టైము తిన్న తర్వాత తీసుకోవాలి. వాటర్తో తీసుకోవాలంటే నీళ్ళతో ఈ ట్యాబ్లెట్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్యూటియా పైన్ ట్యాబ్లెట్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ ట్యాబ్లెట్ బ్రెయిన్ మీద వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఈ ట్యాబ్లెట్ తీసుకున్నప్పుడు సెరటోనిన్ అలాగే డోపమైన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ సెరటోనిన్ ఎలా పనిచేస్తుందంటే అంటే మానసిక స్థితిని రెగ్యులేట్ చేస్తుంది. అలాగే నిద్ర, ఆకలిని, అలాగే అరుగుదలని, అలాగే రక్తం గడ్డకట్టేదాన్ని రెగ్యులేట్ చేస్తుంది. ఇప్పుడు డోపమైన్ అనే హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ కూడా మూడ్ని రెగ్యులేట్ చేస్తుంది, అంటే మత్తి స్థితిని రెగ్యులేట్ చేస్తుంది. అలాగే స్లీప్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. అంటే నిద్రని ఎలా రెగ్యులేట్ చేస్తుందంటే నిద్ర చక్రము, అలాగే వేక్ఫుల్నెస్ అంటే నిద్ర లేవడము. సో నిద్ర చక్రం అంటే ఏంటంటే ఏ టైంలో నిద్రపోవాలో ఆ టైంకి నిద్రపోవడము. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది 9 గంటలకు అలా నిద్రపోతూ ఉంటారు. సో ఆ టైంకి నిద్ర రాకుండా ఉంటుంది. ఈ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల టైం టు టైము నిద్ర వస్తుంది. సో అది ఈ డోపమైన్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. నెక్స్ట్ ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల సెరటోనిన్ అండ్ డోపమైన్ అనే హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఇవి ఒక హ్యాపీ హార్మోన్స్. ఇంకా హ్యాపీ హార్మోన్స్ ఉన్నాయి, అవి ఏంటంటే ఆక్సిటోసిన్ అండ్ ఎండార్ఫిన్స్. సో ఈ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ద సైడ్ ఎఫెక్ట్స్. ఈ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాము. ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల ఎక్కువ నిద్ర వచ్చినట్లు ఉంటుంది. సో ఈ ట్యాబ్లెట్ తీసుకున్నప్పుడు వాహనాలు నడపకూడదు, అంటే డ్రైవింగ్ చేయకూడదు. నెక్స్ట్ ఎవరైతే
ఫ్యాక్టరీస్లో వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా మెషినరీస్ అన్నీ ఆపరేట్ చేయకూడదు, అంటే ఫ్యాక్టరీలో వర్క్ చేయకూడదు ఈ ట్యాబ్లెట్ తీసుకున్నప్పుడు. నెక్స్ట్ ఈ ట్యాబ్లెట్ నైట్ పడుకునే ముందు ఈ ట్యాబ్లెట్ని తీసుకోవాలి. నెక్స్ట్ అలాగే తలనొప్పిగా ఉంటుంది, కొంచెం తల తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ బరువు పెరగడం కూడా జరుగుతుంది ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల. ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని చెప్పాను కదా, అది ఎలా పెరుగుతారు అంటే ఆకలిని పెరిగేటట్టు చేస్తుంది. ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల అపటైట్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఎక్కువ ఆహారం తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది, ఎక్కువ ఆకలిగా ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్, కొంతమందిలో అయితే మలబద్ధకం ఉంటుంది, కొంతమందిలో వచ్చేసి ఎక్కువ బ్రెస్ట్ పెయిన్ ఉంటుంది. నెక్స్ట్ ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల ఆడవాళ్ళలో ఎక్కువ చెస్ట్ పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ పీరియడ్స్ సరిగ్గా రాకపోవడము లేదా అసలే రాకుండా ఆగిపోవడము జరుగుతుంది. ఇవి ఈ ట్యాబ్లెట్ తీసుకున్న అప్పుడు కలిగే సైడ్ ఎఫెక్ట్స్. నెక్స్ట్ లో బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు ఈ ట్యాబ్లెట్ని తీసుకోకూడదు, ఇది కూడా ఒక ప్రికాషన్. నెక్స్ట్ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ ట్యాబ్లెట్ని తీసుకోకూడదు. అలాగే గర్భవతి స్త్రీలు, పాలిచ్చే తల్లులు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, నెక్స్ట్ డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా ఈ ట్యాబ్లెట్ని తీసుకోకూడదు. ఈ ట్యాబ్లెట్ వేసుకొని డ్రైవింగ్ చేయకూడదు, అంటే వాహనాలు నడపకూడదు. నెక్స్ట్ బాడీ మూమెంట్స్ని కంట్రోల్ చేసుకోలేకపోవడము, అలాగే కంటి చూపు కూడా కొంచెం మారుతూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.